హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీలో ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 2 కుటుంబాలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన 7గురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ పేలుడుకు ఇల్లు కూలిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. జగద్గిరిగుట్టలోని ఆస్బెస్టాస్ కాలనీలో ఇవాళ ఉదయం సిలిండర్ పేలిన ఘటనలో దాదాపు 7గురికి గాయాలయ్యాయి. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం సంఘటనా స్థలం దగ్గర ఉన్నాం. ఇదే ఇంట్లో ఇవాళ ఉదయం పేలుడు చోటు చేసుకోవడం జరిగింది. రాజేష్తో పాటు అతని కుటుంబం ఇక్కడ నివాసం ఉంటుంది. రాజేష్, అతని 2 భార్యలు, 2 పిల్లలు, వీళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళతో పాటు పక్కనే మరొక గదిలో నివాసం ఉంటున్న మణికంఠ, అతని భార్యకు ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిలిండర్ లీకేజ్ కావడంతో వీళ్ళంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. పెద్దగా సిలిండర్ లీక్ అయిన గ్యాస్ వాసనని చూడలేకపోయారు. అలాగే వాసనని పీల్చిన తర్వాత కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. ఉదయం లేచిన తర్వాత ఒకరు లైట్ వేసే ప్రయత్నం చేశారు. ఈ టైంలో ఒక్కసారిగా భారీగా పేలుడు చోటు చేసుకోవడం జరిగింది. ఆ పేలుడు దాడికి మనం చూడొచ్చు, పైన ఉన్న స్లాబ్ మొత్తం కూడా కూలిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎవరి ప్రాణాలు అయితే పోలేదు, కానీ అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అందరూ కూడా ప్రస్తుతం సీరియస్గానే ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళంతా కూడా బర్నింగ్ వార్డులో ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా ఉన్నారు. 5 గంటలకు సౌండ్ వచ్చింది సార్. 5 గంటలకి మేము పడుకున్నాము. మేము పడుకుంటే ఏం సౌండ్ వచ్చింది, పైన వర్షం వస్తుంది కదా, రేకులు పడి మేము గొప్ప డోర్ తీసాం సార్. మేము డోర్ తీసేపాటికి ఈ పక్కన రూమే సార్ మాది. డోర్ తీసేపాటికి వాళ్ళు ఒరిస్సా వాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చి సిలిండర్ బ్లాస్ట్ అయిందని చెప్పారు అనమాట. వచ్చేపాటికి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. మేము బయటకు వచ్చేపాటికి పక్కన గణేష్ని పెడుతున్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ హెల్ప్ చేశారు. వాళ్ళందరూ మొత్తం బయటికి హెల్ప్ చేసి బయటకు తీసుకొచ్చారు మొత్తం అందరికీ. సిచ్యువేషన్ బాగా కండిషన్గా ఉంది సార్ వాళ్ళకైతే కనుక. సీరియస్గానే బాగా కాలిపోయింది సార్ వాళ్ళకైతే కనుక. చూసినాం సీరియస్ ఫుల్. బాబు వాళ్ళకి బాగాలేదంట, ఛాన్స్ డౌటే అనిపిస్తుంది. వాళ్ళైతే ఒక 6 months అవుతుంది, మేము ఒక 4 years అవుతుంది ఇంట్లో. మేము వాళ్ళ కంపెనీలు పనిచేస్తారు సార్ ప్రశాంత్ నగర్లో. అంటే మాకు తెలియదు సార్, వాళ్ళు కంపెనీలో పనిచేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి 1 week ఏమో 9 o'clock డ్యూటీ ఉంటుంది, 1 week 6 o'clock డ్యూటీ ఉంటుంది అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసి వాళ్ళు కుకింగ్ రెడీ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో ఇలా బ్లాస్ట్ అయ్యింది అనమాట. డిఆర్ఎఫ్ టీంలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ ఆ టైంలో ఇక్కడ ఎవరైనా ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అన్న దానికి సంబంధించి వాళ్ళు దాదాపు 2 గంటలకు పైగా కూడా ఈ మొత్తం వెతికారు. కానీ ఎక్కడ కూడా ఈ శిథిలాల కింద ఎవరు లేరనేది కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ముందుగానే వాళ్ళని అందరినీ కూడా అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని, అంటే ప్రాణాలు అయితే పోలేదు, కానీ ప్రస్తుతం అయితే సీరియస్ కండిషన్లోనే ఉన్నారు. సిలిండర్ పేలుడు దాటికే మొత్తం కూడా స్లాబ్ కుప్పకూలిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఆ పేలుడు దాటికి చూడొచ్చు మనం కూడా స్లాబ్ దాదాపు 2 గదుల పైన ఉన్న స్లాబ్ మొత్తం కూడా కూలిపోయింది. ఇంకా ప్రస్తుతం మాత్రం ఈ బిల్డింగ్ మొత్తం కూడా సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. బిల్డింగ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా బీహార్కు సంబంధించిన, ఒడిశాకు సంబంధించిన వాళ్ళుగా చెప్తున్నారు. డైలీ లేబర్, వీళ్ళంతా కూడా రోజువారీ పనులు చేసుకుంటారు. ప్రస్తుతం ఈ ఘటనలో రాజేష్తో పాటు అతని 2 భార్యలు, అలాగే 2 పిల్లలు, పక్క గదిలో ఉన్న మరొక 2, మొత్తం 7గురికి గాయాలు కావడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించిన తర్వాత ఒక్కసారిగా పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించిన దానిపైన ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఇందులో కొంతమందికి సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాలిపోయారు కాబట్టి అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం అయితే వీళ్ళందరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లుగానే మనకు తెలుస్తుంది. కెమెరా గణపతితో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.